తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. చేసినండి సరే అని నేను మరి ఇలాగా రాఘవ్ గారి చదువుకున్నవాడంటే చాలా ఇంట్రెస్ట్. నేను కోడి రామకృష్ణ చిన్నవాడిని కుర్రోడిని, అందుకని మేము అప్పుడు అలాగ తిరిగి వచ్చేవాడిని. నేను ఇలా డివిఎస్ రాజు గారి ఇంటి నుంచి వచ్చేవాడిని నడుచుకుంటూ తేనాపేట నుంచి. అక్కడ మార్నింగ్ వాక్లో గోల్పేట మారుతున్నారు కలిశారు నాకు. గురుగారు నమస్తే సార్, నా పేరు కూడా విన్నానయ్యా, రాఘవారి సినిమా ఇచ్చాంటగా నీకు అనౌన్స్మెంట్ వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అన్నారు. చేయాలి సార్ ఇప్పుడే, కానీ నీకు చిన్న హెల్ప్ చేయాలి మీరు. నేను రాఘవ గారి కథలు చెప్తున్నానండి. ఓకే, కానీ చదువుకున్న వాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్ అండి, అది మీరు నా పక్కన ఉంటే, ఇప్పుడు నా ప్రొడ్యూసర్ని అలా పెట్టుకుంటున్నాను నేను, మీరు నా పక్కన ఉండండి, నేను చెప్తే ఆయన కొంచెం వాల్యూగా ఉంటుందేమో సార్ అనిపించింది. అమ్మ రాఘవ గారా, టైమ్లీ మనిషి కదా ఆయన, మీరు ఉండండి సార్ ప్లీజ్ అని మొత్తానికి ఆయన ఒప్పించి ఒకరోజు ఆయన కూడా తీసుకెళ్ళా ఆఫీస్కి. రావు గారు చూశారు, మారుతిరావు నమస్తే సార్, ఆయన చదువుకున్న వాళ్ళంటే చాలా చాలా ఇంట్రెస్ట్. అక్కడ ఇద్దరు మాన్యుమెంట్స్ ఉండేవారు నాకు అక్కడ. ఒకటి నారాయణ రెడ్డి గారు, నెక్స్ట్ జేవి రాఘవులు గారు, వీళ్ళిద్దరూ ఉండేవారు. ఈయన ఆయన జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మా రామకృష్ణ చాలా కష్టపడుతున్నాయండి, ఆయన లెవెల్లో పాపం మారుతిరావు చెప్పే కష్టం కుదరదు, కష్టం కాదు సాధించాలి. నేను రామకృష్ణ కూడా చెప్తున్నాను, మీ ముందు తెచ్చాడుగా మీకు, ఈ సినిమా నేను స్పోర్టివ్గా తీసుకుంటున్నా, నాకు ఛాలెంజ్ ఈ సినిమా. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చాలా టెన్షన్లు పడి తీశాను. ఈయన గురువు దాసనాథులతో కూడా సినిమా తీసి ఇట్లు చేశా, మరి ఇతను ఇచ్చినప్పుడు ఇతను సక్సెస్ చేయాలి కదా. అందుకని సక్సెస్ చేశాడంటే దాసనాథులకి ఇచ్చినట్టుగానే కారిస్తా. సక్సెస్ కాకపోతే ఇతని ముందే విషయం తాగేస్తాను నేను. అరే ఆయన కంగారు పడిపోయారు మారుతిరావు, ఏమిటయ్యా రామకృష్ణ టెన్షన్లో పెట్టుకున్నాను, ఈయన ఎంత టెన్షన్గా ఉన్నారండి. లేదండి ఆయన ఫస్ట్ నుంచి ఇలాగే చెప్తున్నారండి అంటే, అలాగా మేము కలిసి కథ చెప్పాం. కథ ఆలోచించి ఒక కథ చెప్తే ఆయన ఒకే మాట చెప్పాడు, ఈ కథ నాకు ఏమి నచ్చకపోయినా నాకు సంగీత క్యారెక్టర్ బాగా నచ్చింది ఈ కథలో, అందుకని ఈ కథ మీద నువ్వు ట్రీట్మెంట్ ఫినిష్ చేయి అని చెప్పారు. ఆయన ట్రీట్మెంట్ ఫినిష్ చేస్తే కుదరదు, ఆయనకి టైటిల్ చెప్పాలి, టైటిల్ ఎలా రాస్తామో చెప్పాలి, సార్ ఫస్ట్ వాల్ పోస్ట్ ఎలా వేస్తామో చెప్పాలి. ఈ మూడు ఓకే అయితేనే రావు గారు ఛాన్స్ ఓకే చేస్తారు ఆయన అని మొదటి నుంచి మొదలుపెట్టి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనేది టైటిల్ ఓకే చేశా. ఆ టైటిల్ బాగుంది, ఎలా రాస్తావు, కారులో వెళ్తుంటారు అందరూ, నీ పోస్టులు చూసిన పట్టున వెళ్ళిపోద్ది కదా, ఇది ఇంట్లో రామయ్య అని ఎలా తెలుస్తుంది ఇంత పెద్ద పేరు అంటే, పలకేసి పలకూర రాద్దాం సార్, ఓకే పలక చూస్తే పేరు వచ్చేస్తుంది, పోస్టులు ఏంటి అమ్మా చూద్దాం సార్ అన్నాను. ఈ తర్వాత నేను అందులో విలన్ క్యారెక్టర్ ఉంది. రాఘవ్ గారు ఆల్రెడీ ఒక చిన్న క్యాస్టింగ్ డిసైడ్ చేశారు ఆయన, ఇది ఈ హీరో ఇది, హీరోయిన్ ఇది అని ఆయన బడ్జెట్లో చేశారు, విలన్ ఇది అని. అప్పుడు నైట్ కూర్చున్నప్పుడు మారుతిరావుతో చెప్పా, సార్ ఇంకో చిన్న వెంచర్ చేయాలి సార్ మీరు అన్న. ఏంటంటే మీరు వేషం వేయాలి సార్ ఇందులో. ఏ వేషం? దట్ ఈస్ సుబ్బారావు వేషం. ఏమో సినిమాకి అది మెయిన్ క్యారెక్టర్, నా మీద కొంప దిగి నాకు, నీకు అసలే ఫస్ట్ అది కానీ డిసప్పాయింట్ చేసిందంటే నన్ను అంటారు, వద్దు అంటే లేదు సార్ బాగుంటుందని ఇంట్లో వాళ్ళని వాళ్ళ వైఫ్ని అందరినీ బతిమాలి ఒప్పించా. వచ్చి రాఘవారి మన్నాడు వచ్చి కూర్చున్నా, ఏంటి పోస్టులు ఏంటి? ఉన్నాడు సార్, పోస్టులు కంటే ముందు క్యాస్టింగ్ డిసైడ్ అవ్వాలి కదా సార్ అన్న. ఆ క్యాస్టింగ్ మనం డిసైడ్ చేసాం కదా, చిన్న చేంజ్ సార్, ఏంటంటే విలన్ మీరు అనుకున్న వ్యక్తి వద్దు సార్, రొటీన్గా ఉంటుంది. సరే మరి ఎవరు? గొల్లపూడి మారుతున్నారు పెడదాం సార్. నిజమే భలే ఉంటాడు ఈయన, ఆ ముక్కు అది అని ఆయన ఇంప్రెస్ అయ్యాడు. అమ్మా ఓకే, ఇంకొక చిన్న చేంజ్ ఉంది సార్ అని. చిన్న చేంజ్ పర్లేదు చెప్పు ఏంటి? హీరో మీరు అన్నోడు వద్దు సార్, చిరంజీవి గారిని పెడదాం సార్. లేచిపోయాను, లోపలికి వెళ్ళాడు. అరగంట తర్వాత వచ్చాడు, ఏమండి ఈ రామకృష్ణకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదండి, నా సంగతి తెలుసు కదా, నేనేంటో తెలుసు కదా, నా బడ్జెట్లు తెలుసు కదా, ఏంటి ఇలా మాట్లాడతాడు ఈయన, చిరంజీవి పెట్టమంటాడు ఏంటి అంటే, అవును నేను చెప్పానండి అంటే, అవును అన్న నేను వెళ్ళి ఒప్పించుకుంటాను సార్ ఆయన్ని అన్న. సరే నువ్వు వెళ్ళి ఒప్పించుకుంటే నా బడ్జెట్కి నాకు ఓకే అమ్మయ్యా అనుకుని. ఇప్పుడు ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూడడం నేను. వీణ స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్నారు ఆయన. అప్పుడు అక్కడికి వెళ్ళా, ఇది డబ్బింగ్ చెప్తున్నారు ఆయన. నమస్కారం సార్ అన్న.
ఎవరు మీరు అంటే, నాకు కోరామకృష్ణ అండి, రాఘవ గారు నేను నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారండి అన్న. అవునా, నాది మొగల్తూరు సార్ అన్న. మొగల్తూరు మా ఊరా అన్నారు. అవును, పాలకొల్లు అది ఒకటే కదా సార్, ఇప్పుడు మొగల్తూరే కదా అన్నారు. ఓకే ఓకే ఓకే, ఎందుకు వచ్చాను నా దగ్గరికి అన్నారు. ఏం లేదు సార్, ఈ సినిమాలో మీరు హీరో వేషం వేయాలి సార్. నేనా? అయ్యో, రాఘవ్ గారు అంటే నేను డిసిప్లిన్గానే ఉంటాను, మరి ఆయనకి మనం నచ్చాలి కదా, ఆయన అన్నీ ఆలోచిస్తారంట కదా, బాగుండాలి, న్యాచురల్గా ఉండాలి. ఈరోజు మీరు న్యాచురల్గానే ఉన్నారు కదా సార్ మీరు అన్న. సరే రాఘవ్ గారిని రమ్మని మాట్లాడతా అన్నారు. వెంటనే రాఘవ్ గారి దగ్గర ఉన్నా, రండి సార్ బట్టలు వేసుకోండి సార్, చిరంజీవి గారు రమ్మన్నారు. చిరంజీవి గారు రెడీ అయిపోయాడు. ఆయన వచ్చిన వెంటనే చిరంజీవి గారిని చూసి ఆయన వెళ్ళి, ఏమయ్యా చిరంజీవి, మీ నాన్నకి నేను ఛాన్స్ ఇచ్చినప్పుడే చెప్పానయ్యా నీకు మంచి కొడుకు వస్తాడని అన్న. ఏదో కొత్తగా స్టార్ట్ చేసాడేంటి, నాన్న ఎవరు అనుకుంటున్నాడు ఈయన అన్నారు. వెంకట్రావు గారు మీ నాన్నగారే కదా. అవునండి, నేను ఛాన్స్ ఇచ్చాను, నా సినిమాలో వేషం వేశారంటే రాఘవ్ గారి సినిమాలో ఆయన వేషం వేసాడంట. ఫస్ట్ రాఘవ్ గారు దాంట్లో వెంకట్రావు గారు నాన్నగారు, చిరంజీవి గారు నాన్నగారు వేషాలు ట్రై చేసేవాడంట. ఆయన ఈయన కంపెనీలో వేషం వేశారంట. అప్పుడు ఇది నాకు తెలుసు మీ నాన్న అసలు సెంటిమెంట్గా వాళ్ళిద్దరూ అవునా అని సెకండ్లు కాళ్ళు ఇచ్చుకున్నారండి. ఇచ్చుకున్న వెంటనే అదే గురువు చంపేస్తున్నట్టు రామకృష్ణ, నాకు కుదరదయ్యా చిరంజీవి గారు నేను సినిమా తీయడం అంటే కష్టం కదా అని చెప్పాను నేను. ఎండు ఈయన రామకృష్ణ అన్నారు, మీకు ఎందుకండి గొడవ ఎండు అది ఇది అని. నేను చేస్తాను సినిమాలో, మరి ఏంటి చెప్పండి, నాదంతా ఒక పద్ధతి ఉంది, నాదో బడ్జెట్ ఉంది, చెప్పండి ఎంత అని. ఇద్దరు దోళ్ళ బజార్ ఉంటుంది కదండి, ముసిగేసి మాట్లాడుకుంటారు ఇలాగ రేటు. అలాగే రాఘవ్ గారు ఒక రేటు చెప్పడం, చిరంజీవి గారు ఒక రేటు పెట్టడం, రాఘవ్ గారు ఒకటి చెప్పడం, చిరంజీవి గారు ఒకటి చెప్పడం. తర్వాత చిరంజీవి గారు కోపం వచ్చిన లెవెల్లో వేసిపోయాడు. నేను ఏమండి నేను ఒకటి చెప్తున్నానండి, పాప మొగల్తూరు మా కుర్రోడు వచ్చాడు, నేను ఫ్రీగా చేస్తున్నాను, మీకు వెళ్ళండి అంతే, అలాంటి కొత్త వాళ్ళు నేను ఎంకరేజ్ చేస్తానండి అన్నారు. ఫ్రీగా అయితే నాకు వద్దు, నాకు మా ఇది నాకు పోనీ మీరు ఎంతో కొంత ఇవ్వండి నేను చేస్తాను అనేటట్టుగా అయితే ఓకే ఆయన ఓకే చేసి వెళ్ళిపోయాడు ఆయన. కానీ చిరంజీవి గారు మళ్ళీ పిలిచారు, నాకు వచ్చి నైట్ నువ్వు కథ చెప్పాలి, కథ నచ్చితే చేస్తా అన్నారు. అని గిరి రోడ్లో ఉండేవారు ఇప్పుడు ఆయన. నైట్ 9ంటికి వెళ్ళా, మంచి హార్లిక్స్ ఇచ్చి ఆయన 3 hours కథ చెప్పాను. మళ్ళీ హార్లిక్స్ తాగుతావా అన్నారు ఆయన. అమ్మ బాబాయ్ ఏంటి ఇలా అంటున్నారేంటి, తాగు అని. నాకు వద్దండి అన్న. హార్లిక్స్ తాగు అన్నారు. హార్లిక్స్ ఇచ్చారు ఆయన. నువ్వేం టెన్షన్ పడవు కదా అన్నారు. పండు సార్ చెప్పండి సార్ ఏంటని. నాకు నా క్యారెక్టర్ అంత పెద్ద నచ్చలేదయ్యా అన్నారు. అదేంటి సార్ అన్నాం. కానీ పూర్ణిమ క్యారెక్టర్ నచ్చింది, సంగీత క్యారెక్టర్ నచ్చింది, కథ నచ్చింది, వీళ్ళందరిలో నేను తిరుగుతున్నాను కదా అందుకని నేను నచ్చా, అందుకు చేస్తున్నా అన్నారు. అది నేను చప్పట్లు కొట్టింది ఎందుకంటే ఆ రోజు చిన్నప్పుడు కూడా ఒక హీరోకి ఎప్పుడు తన క్యారెక్టరు తను బాగుండాలి అనేది చూసుకుంటాడు కదా ఆయన. అది కాకుండా ఆయన ఇన్ని పాత్రలు నచ్చాయి నాకు, ఇంత కథ నచ్చింది, ఈ కథలో నేను తిరుగుతున్నాను కాబట్టి నేను చేస్తా అని చెప్పారే, గ్రేట్ చిరంజీవి గారు. నేను ఎంతో అప్రిషియేట్ చేసుకున్నా మనసులో. అందుకని ఇప్పటికీ ఆయనకు ఆ సినిమాలో ఇంట్లో విధకిష్టలో వస్తుంటే ఆయన క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉంటుందంటే నన్నే నేను చూసుకున్నట్టు ఉంటుంది ఆ క్యారెక్టర్. న్యాచురల్గా, చాలా న్యాచురల్గా చాలా బాగా చేశారు ఆయన. అందుకని అలాగ స్టార్ట్ అయింది. మేము పోడూరులో షూటింగ్ స్టార్ట్. అంత రాఘవ్ గారు షూటింగ్ స్టార్ట్ అయ్యేదాకా మాత్రం టెన్షన్గా ఉంటారు ఆయన. ఇది ఆయన గురించి కాదు, కొత్త డైరెక్టరు ఫస్ట్ షాట్ ఎలా తీస్తాడు, ఫస్ట్ షాట్ కానీ ఆయనకి బెసిగిందంటే అప్పుడు కూడా మానేస్తాడు ఆయన సినిమా, అంత షార్ప్ ఆయన. సరే అని చూస్తే చిరంజీవి గారు వర్షాకాలం, అది వర్షం బాగా, అందుకే చిరంజీవి గారు వస్తున్న ఫియట్ కారు దారిలో ఆగిపోయింది, బురదలో పడి. కరెక్ట్గా ముహూర్తం టైం వచ్చేసింది. అబ్బా ఏంటి రాఘవ్ గారు ఒకవేళ ముహూర్తం కోసం నేను వెయిట్ చేస్తే మళ్ళీ తీసేస్తాడు ఆయన అని. ఏంటిది మరి చూడండి డెసిషన్ తీసుకోండి టైం అయిపోయింది నాకు అని. అప్పటికే ఆయనకి ఇరిటేషన్ స్టార్ట్ అయిపోయింది రాఘవ్ గారికి. సరే సార్ అని, సార్ నేను పూర్ణిమ మీద తీస్తాను సార్ అన్న. తీసుకోండి అన్నాడు. ఇప్పుడు పూర్ణిమ గోవా రెడీ చేయించి పూర్ణిమ మీద షాట్ తీసాడు, నవ్వుతూ వస్తున్న షాట్. అందరూ చప్పట్లు కొట్టారు, అందరూ బ్లెస్ చేస్తారు. పాలకొల్లు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రాఘవ్ గారు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వచ్చిన వెంటనే ఇంతలోగా కెమెరా అసిస్టెంట్ మోహన్ పరిగెట్టుకుంటూ వచ్చాడు.
సారీ సార్ బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు సార్ నేను అంటే మిలిటరీలో కూడా ఎప్పుడు అంత డిసిప్లిన్గా తిరగరండి. అందరూ ఒకసారి ఠక్ నన్ను చూశారండి, ఏంటి భవిష్యత్తు ఇలా అయిపోయింది, ఏంటి ఫస్ట్ షాట్ ఇలా అయిపోయింది అందరూ. రాఘవ్ గారి దగ్గర నుంచి, రాఘవ్ గారు అయితే చిన్న పళ్ళు నోరడం అలాంటివి ఉన్నాయి. అందరూ సైలెంట్, అందరూ కూర్చొని ఉన్నారు, నేను కూర్చొని ఉన్నా. పూర్ణిమకి ఏం జరిగిందో తెలియదు పాపం, తింగరమ్మాయి.